ప్రియ దేవుని పిల్లలారా, యథార్థవంతులైన పరిశుద్ధులైన నీతి కలిగినటువంటి పిల్లలారా, ఆయన అమూల్య రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన రక్తంలో కడగబడిన ఆయన పిల్లలముగా మనం కూడా పరిశుద్ధులం అవుతున్నాం కనుక ఆ యొక్క పరిశుద్ధత కలిగినటువంటి మనమందరం కూడా ఆయన వాక్యములో మనం కూడా పాలిభాగస్తులుగా ఆయన వాక్య ప్రకారం బ్రతుకుటకు దేవుడు మనకు అందరికీ కృప చూపటం కనుక గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము తీసినట్లయితే చదవగలరు. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశం కింద ఉండకుండాను నశించును. చూడండి, దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది పిల్లరా. ఈ యొక్క సృష్టిని సృష్టింపబడని దేవతలు లేక దేవుళ్ళు అనబడిన వారే యొక్క ఆకాశం కింద ఈ భూమి మీద ఉండకుండా ఆయన లయం చేస్తాను, వారు నశిస్తారు అంటూ దేవుడు ఈ వాక్యాన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు. వారినే కాదు పిల్లరా, ఈ యొక్క సర్వలోకమును ఆయన ఒకానొక సమయము ఆయన నిర్ణయించిన సమయంలో ఈ యొక్క భూమిని అంతటిని ఆయన ఈ భూమిని ఆకాశమును కూడా ఆయన అంతము చేయబోతున్నాడు. ఈ అంతము కాకమునిపే మనము ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలుగా లేక ఆయన రక్తంలో కడగకుండా ఉన్నటువంటి బిడ్డలు ఆయన రక్తంలోకి వచ్చి ఆయన ప్రోక్షణలోకి వచ్చి మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొని ఆయన రక్షలోకి వస్తే లోకమంతా లేక ఆకాశము లయమైపోయినా నాశనమైపోయినా మరి కొత్త ఆకాశము కొత్త భూమిలో నీవు నేను అందరము ఉండులాగున దేవుడు ఆయన అపారమైన కృపను చూపించి మనకు ఆయన రక్తంలో ఉండుటకు ఆయన రెక్కల కింద ఉండుటకు కృప చూపించుతున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు ప్రియుడా. అందుకే ఈ యొక్క సృష్టిని భూమిని సర్వ సమూహమును నా మాట చేత నా వాక్కు చేత కలిగినవి కనుక ఇవి ఈ లోకంలో దేవతలు అనబడిన వారు ఈ సృష్టిని సృష్టింపలేదు కనుక వారు నాశనం అయిపోతారు. ప్రతి ఒక్కరిని మొత్తానికి భూమితో సహా ప్రతి ఒక్కరిని నాశనం చేయబోతున్నాను. కానీ నా రక్తంలో కడగబడిన బిడ్డలు ఎక్కడ ఉంటారయ్యా? పరలోక రాజ్యంలో ఉంటారు, ఆయన దగ్గర ఉంటారు. మరణమైన తర్వాత కూడా ఈ లోకమంతా లయమైపోయి మరణం అవుతాము. అయినప్పటికీ మళ్ళీ ఆ మరణాన్ని పునరుత్థానంగా దేవుడు మొదటి పునరుత్థానంగా యేసు క్రీస్తు ప్రభు వారు లేచి ఉన్నాడు ఆల్రెడీ. అదేలాగున ఆయన రక్త ప్రోక్షణలో ఉంటే ఆయన రెక్కల నీడలో ఉంటే నిన్ను నన్ను కూడా ఆయన రెండవ పరముగా ఆయన లేపనికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ప్రియుల. అందుకే రక్షణ లేనటువంటి బిడ్డలుగా ఆయన ఎరుగనటువంటి బిడ్డలుగా ఆయన నీకు ఆయుస్సు ఈ యొక్క దేహంలో నీకు ఊపిరి ఉన్నంత వరకు అవకాశమే ప్రియుల. ఏమి నాయనా, ఈ దేహంలో మనకు దేవుడిచ్చిన ఆత్మను లేక ఈ ఊపిరి ఉన్నంత వరకు మనకు అవకాశమే దేవుని రక్త ప్రోక్షణలోకి రానికి, లేక ఆయన రెక్కల నీడలోకి రానికి, లేక పరిశుద్ధులలో నీవు ఒకనివిగా ఉండుటకు. ఈ యొక్క భక్తులంతా గ్రంథంలో నింపబడిన భక్తులు వారి వరుసలో ఉండుటకు నీకు దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. చివరి ఊపిరిపోయినప్పుడైనా ప్రభా నేను పాపిని, నా పాపాలకు క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను శుద్ధి చేసి పవిత్రతయ్యా, పాపాన్ని తీసివేసి పవిత్రతయ్యా, మారు మనసు కలిగి ఉన్నానయ్యా, నీవే దేవుడవయ్యా, నీవు దేవుని కుమారుడు కనుకనే మా ప్రభువా నీవు ఆ కలువరి శిలువలో మరణమై కూడా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుని కుమారుడు అయ్యా, నేను నమ్ముచున్నాను, నేను నా పాపమును క్షమించు, నాకు మారు మనసు కలిగింది, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు కలిగి ఉన్నానయ్యా, నా పాపమును క్షమించి నీ రాజ్యంలో నన్ను వారసునిగా చేసిపోయా, నీ పరిశుద్ధుల పట్టణంలో నాకు పౌరసత్వం ఇవ్వయ్యా అని ఒక్క మాట నీ చివరి ఊపిరి పోయేటప్పుడు అడిగినా కూడా సిద్ధ మనసు, అప్పుడు కూడా ఒక్క క్షణం కూడా నీకు లేట్ చేయకుండా నేను రక్షణలోకి లేక ఆయన
రక్తము ప్రోక్షించనీకి, ఆయన రక్తంలో తడవనికి, ఆయన రక్తము వర్షం వల్ల నీ మీద కురవనికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అలా నీకు ఆలోచన పుట్టినట్లయితే నీవు ఎక్కడ ఉంటావు? సురక్షితమైన ప్లేస్లో, ఆయన రెక్కల నీడలో ఉంటావు. సర్వ సృష్టిని సృష్టించిన దేవుని రెక్కల నీడలో నీవు నేను కూడా ఉంటాము. అంత అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు. అందుకే ఈ లోకంలో దేవతలు అనబడిన వారు కాదు నాయన, ఈ సృష్టిని సృష్టించింది. ఒకనొకప్పుడు అందరినీ నాశనం చేస్తాను, లోకం అంతా నాశనం అయిపోతుంది, ఆకాశం అంతా నాశనం అయిపోతుంది, సర్వ సృష్టిని నాశనం చేస్తాను, లయం చేస్తాను. కానీ నా రక్తంలో నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, నా రక్తం చేత పవిత్రపరచుకున్న, నేను ఏర్పరచుకున్న బిడ్డలు ఉన్నారు. వారు చనిపోయినను బ్రతికించుకునే శక్తి కలిగిన దేవుని నమ్మండి అని దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము, భక్తులు, ప్రవక్తలు, ఆఖరికి చివరికి దేవుడే దిగి వచ్చి ఆయన కూడా చెప్పడం జరిగింది. మనుషులకు అవకాశం, మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు దేవుడు. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ తెలియపరిచినారు, ప్రవక్తలందరూ తెలియపరిచినారు. చివరికి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తెలియపరిచినారు. ఈ సత్యాన్ని మనము గ్రహించుకొని ఆయన రెక్కల నీడలేకి, ఆయన రక్తంలో తడవబడడానికి ఇష్టపడితే నీవు పరిశుద్ధులలో నీవు ఒకనివిగా, ఆ పరిశుద్ధ పట్టణంలో నీకు ఎంతో బహుమతులుగా, ఎంతో అక్కడ నువ్వు పెద్దగా నియమింపబడుతున్నావు. ప్రియులారా, మానవ జీవితం అంటే అంత ఆశమాసి జీవితం అయితే కాదు. చాలా ఎంతో అదృష్టం ఉంటే కానీ, ఎంతో దేవుని కృప ఉంటే కానీ మనకి మనిషి జీవితం రాదు. ఎందుకంటే దేవుని పోలినటువంటి వారము మనము. అందుకు అంత విలువైన మనిషిగా దేవుడు అంతలా ప్రేమిస్తున్నాడు మనము. ఆయన పోలికలో ఏర్పరచుకుని, ఆయన సొంత చేతులతో తయారు చేసుకున్నటువంటి బిడ్డలముగా ఆయనకు చాలా ఇష్టం ప్రియుల. అందుకే నీవు నరకానికి వెళ్ళకూడదు, పరిశుద్ధత తీసుకొని పరిస్థితులలో నివసించాలని ఆయన చాలా గొప్ప మనసు. అంతలా ప్రేమించే దేవుడు ఇంకా ఎవరునూ ఉండరు ప్రియుల. ఈ దేవతలు అనబడిన వారు కూడా ఒకానొక సమయంలో వీరు మనుషులై ఉండొచ్చు, వీరికి కూడా అవకాశమే, దేవుడు అవకాశము ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు ప్రియుల. కనుక ఈ అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. అది ఎంతవరకు అంటే చివరి ఊపిరి వరకు అవకాశమే దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక మనము ఆయన మాటను దృష్టించి ఆయన ఎందరూ భయభక్తులు శ్రద్ధాశక్తులు నిలిపి ఆయన రెక్కల నీళ్ళలోకి రావాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, మరొక దేవుని ఆలోచన అయినటువంటి మాట ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము తీసినట్లయితే చదువునాయన. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. ఈ లోకంలో ఉన్నటువంటి పనికిమాల గురించి ఈ వాక్యం రాయబడుతూ వచ్చినది ప్రియులారా. ఏమంట? ఆకాశం గతించిపోయినా కూడా వారిలో మార్పు రాదంట ప్రియులారా. ఇంకా చుక్కలు ఒకటొకటిగా రాలుతున్నా, విపరీతమైన ధ్వనులతో లేక మెరుపులతో వస్తున్నా కూడా హృదయము మారని కఠినస్తులు ఉన్నారు. వారిని నిద్ర లేపడము అంత ఈజీ కాదని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తున్నాడు. అంత పనికిమాలిన జనం అని దేవుడు ఈ యొక్క మాట రాయిస్తున్నాడు. నిద్రలో నుంచి బయటికి రావట్లేదు, సాతాను శోధనలో నుంచి బయటికి రావట్లేదు, దేవుని కృపను పొందుకున్నామనే ఆలోచనలో బ్రతకట్లేదు. ఏదో నేనే గొప్పవాణిని, నేనే సంపాదిస్తున్నాను, నా యొక్క కృషి ద్వారా నేను బలపడుతున్నాను, లేక ఇల్లులు కడుతున్నాను, లేక ధనము సమకూర్చుకుంటున్నాను, లేక ఆస్తులు సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇదంతయు దేవుని కృప వల్ల, ఒక మనుషులముగా మనకు ఆయన కృప వల్లే మనము మన బ్రతుకు బాగుందని గ్రహింపు లేక మనము బ్రతుకుతున్నామని లేఖనం తెలియపరుస్తుంది. అందుకే ఆకాశం గతించిపోయే సమయం వరకు కూడా వాళ్ళు మేల్కొరయ్యా, వాళ్ళ జీవితంలో ఆ ఆలోచన రాదయ్యా, ఆ మారు మనసు కలగదయ్యా, అంత కఠినంగా ఉంటారు. అందుకే దేవుడు
కని పెంచిన నా బిడ్డలు నా మీదనే తిరగబడినారని ఒక పాట కూడా ఉంది. అంతే, దేవుడు కని పెంచినా కూడా ఆయన మాట వినే పరిస్థితిలోనే లేదు. నిజంగా సృష్టికర్త అయిన దేవునికి ఎంత లోబడి బ్రతకాలి, ఎంత శక్తి కలిగిన దేవుడు ఆయన. నిజంగా బైబిల్ చదువుతూ ఉంటే, లేకంటే ఆయన దైవ సేవకులు, ఆయన మాటలు వివరించే మనుషులు చెప్తా ఉంటే నిజంగా భయం పుడుతుంది. దేవునికి రెక్కల నీళ్ళకి రావాలి, ఆయన ప్రేమను పొందుకోవాలనే భయము, ఆ బాధ్యత, ఆ కృతజ్ఞత మనిషిలో కలుగుతాయి. ప్రియుల చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం ఒక మాట చూడండి. ఆయన యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనము తీసినట్లయితే చదవగలరు. గర్భం నుండి నిన్ను నిర్మించిన, చూడండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా నాకు నేనే సమస్తమును జరిగించువాడను. ఏం చేస్తున్నాడు? సమస్తమును దేవుడు జరిగిస్తున్నాడు. ఆయన కృప ఉండబట్టి నీకు ఇంత దేహ దారుఢ్యం వచ్చింది, లేక నీకు ఆస్తిపాస్తులు ఉన్నవి, లేక నీకు భూములు, లేక నీకు ఆయుస్సు, ఆరోగ్యము అన్నీ ఎవరి వల్ల మనకు కలుగుతున్నాయి అంటే దేవుని కృపలో మనకు జరుగుతున్నాయి. సమస్తమును జరిగించువాడు ఆయనే కనుక మనం ఆయన కృపలోకి రానికి మనము ఆ మొహమాటం ఎందుకు, అభ్యంతరం ఎందుకు? అన్నీ ఇస్తున్నది ఆయనే. ఆయన ఒక్క క్షణము నిన్ను గాను నన్ను కానీ కన్ను ఎలా చేస్తే, కోపిస్తే మన జీవితాలు ఎక్కడికి పోతాయి? గోతిలేకపోయి మన్నుతో కప్పుపోయేబడతాం. అంతేనా కాదా? ఆయన ఒక్క క్షణము కోపపడితే, ఒక్క క్షణం నీ మీద ఆలోచన చేసి, నీ మీద నా మీద ఆలోచన చేస్తే మన బ్రతుకులు గోతిలేకపోతాయి. కనుక సమస్తమును మనలో జరిపించు దేవుడు, మనము వృద్ధి చేయి దేవుడు గొప్పవాడు. కనుక ఆయన కృపా కనికరములు, లేక ఆయన ప్రేమ సత్యములు ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ద్వారానే మనం ఉన్నాము, ఆయన లేకుంటే మనం లేము. ఆయన ద్వారానే, యేసుక్రీస్తు వారిలోనే మనము ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన ఎంత పవిత్రత కలిగిన దేవుడో, నిన్ను నన్ను అందరికీ కూడా ఆయన అంత పవిత్రతలోకి రావాలని, ఆయనలాగా ఆలోచన ఉండాలని, ఆయన సారూప్యత నీవు సంతరించుకోవాలి. కృప కలిగి ఉన్నాడు, అలాంటి కృప కలిగి ఉన్నాడు. ఆ కృపను మనము కనుగొనలేకపోతున్నాము. కనుగొనాలని భక్తులందరూ గ్రంథంలో వారి వారి మాటల చొప్పున, వారి వారి ఆలోచన చొప్పున దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆయన కృపను కనుగొనాలి. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకయ్యా. నీకు తినేది, తాగేది, నీకు బట్ట గిట్ట అంతా నేను చూసుకుంటాను. ఫస్ట్ నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని దేవుడైతే చెప్తున్నాడు. కానీ మనమైతే చేయలేమని ఇదో ఈ నిద్రలో ఉన్నాము, మేల్కొనాలని వారిగా ఉన్నాము. అంతము రేపు వస్తుందన్నా కూడా భయం లేని స్థితిలో ఉన్నాము. అప్పుడు అంతం వచ్చేటప్పుడు మట్టుకంట రొమ్ము కొట్టుకుంటారంట, విపరీతమైన కేకలతో అడుగుతారంట. అప్పుడు కూడా చాలామందిని దేవుడు ఆయన రక్షణలోకి పిలుచుకుంటాడు. ఆ క్షణంలో కూడా ఊపిరితో ఉంటే నీవు, అప్పుడైనా నీవు రొమ్ముతో అరుస్తున్న, రొమ్ము కొట్టుకొనుచు అరుస్తున్న నీ జీవితంలో అప్పుడైనా మార్పు కలిగిన దేవుడు అంగీకరించడానికి, ఆయన రక్తంలో కడగనికి, ఆయన హస్తాల కిందికి, ఆయన రక్షణలోనికి, ఆయన స్వహస్తాల కిందకి రానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. క్షణం లేట్ చేయక నిన్ను అంగీకరించేవాడు. అంత ఆయన రాకడ వరకు మనము వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆయన రాకడ వరకు మనం బ్రతుకుంటామో మనకు తెలియదు. మన జీవం ఏర్పడుతుంది, గడ్డిపు వంటిది, ఆవిరి వంటిది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కొంచెం కాలమే మనది. కనుక ప్రాణం ఉండగానే మనం ప్రభువుని నమ్ముకుంటే మన దేహాలకు మంచిది. ఈ దేహానికి ఆయన మహిమ శరీరాలతో మళ్ళీ ఆయన గొప్ప దేహము మనకు బహుమానంగా, బహుమతిగా ఇచ్చి ఆ పరిశుద్ధ పట్టణంలోకి చేర్చుకుంటాడు ప్రియుగా. కనుక గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు ఇలాగ సెలవిస్తున్నాడు. గర్భం నుండి నిర్మించినాడు ఆయన.
మన బతుకు రోతగా ఉన్నట్లయితే దేవుడు అక్కడనే చంపేస్తావాడు. పర్వాలేదు, ఎలాగా ఉంది వీరి బ్రతుకంతా బాల్యం నుండి చెడ్డదే అయినప్పటికీ ఏదో ఒక సమయంలో నా వాక్యం చేత పట్టబడకపోడా, నా మాట చేత అతనికి రక్షణ రాకపోదా అని దేవుడు పుట్టిస్తూనే ఉన్నాడు మనసులో. అప్పటి అంత గొప్ప ఆలోచనలో ఉన్న దేవుడిని కూడా మనము గుర్తెరగని వారిగా, లేని వారిగా అపవాది కిందనే బ్రతుకుతున్నాము. అపవాదే నాకు తండ్రి, నేనే వాని కుమార్తెను, అపవాది కుమారుడునని బ్రతికినట్లయితే మనకు ప్రయోజనం. సర్వ సృష్టిని నడిపించుతున్న ఆ అపవాదిని కూడా తయారు చేసిన దేవుడు శక్తిమంతుడు కనుక ఆ దేవుని రెక్కల నీడలోకి వస్తే మన జీవితాలు సురక్షితము. ఈ లోకంలో సురక్షితము, ఆ లోకంలో కూడా సురక్షితము. అపవాది చేతులేకపోతే ఒకప్పుడు ఆ సమయంలో మీకు జీవితము అందంగా ఉంటుంది, ఆస్తిపాస్తులతో బాగానే ఉంటుంది. కానీ రక్షణ లేకుండా పోతే ఎంత సంపాదించినా ఆ వ్యర్థమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. ఒకడు లోకమంతా సంపాదించినా వానికి రక్షణ లేకపోతే వానికి ఏమి ప్రయోజనము? ఒకడు 100 మంది పిల్లలు కని ఆ 100 మందిని ప్రయోజకుని చేసిన వానికి రక్షణ లేకపోతే ఎందుకు వాని జీవితము? వారి జీవితం కంటే ఒక స్త్రీ గర్భమున పడిపోయిన పిండమే మేలు అని దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. 100 మంది పిల్లలను పుట్టించి వారికి రక్షణ లేకుంటే ఒక స్త్రీ గర్భమున పడిపోయిన పిండము అనగా చనిపోయిన ఆ పిండముతో సమానమని దేవుని వాక్యము చెప్పబడుతూ వచ్చినది. 100 మంది పిల్లలు ఉన్న ఒకటే, అంత ఆశీర్వదింపబడుతూ నీవు 100 మందికి తండ్రివైనా ఒకటే, లేకుంటే ఆ ఒక తల్లి గర్భంలో ఒక పిండంగా రాలిపోయినా ఒకటే. నీకు రక్షణ లేకుంటే అని దేవుని వాక్యము చాలా గొప్పగా రక్షణ గురించి దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన భక్తుల ద్వారా వివరిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా వివరిస్తున్నాడు. ఇదిగో ఈ లోకంలో ఈ నేటి కాలంలో కూడా ఆయన సేవ చేస్తున్నా, ఆయన పని చేస్తున్నా, ఆ బిడ్డలు చెప్తున్నా ఇప్పటికీ ఆయన ప్రేమను గుర్తించలేని పరిస్థితుల్లో మానవులమైనటువంటి మనము ఉన్నాము. గుర్తించాలి, మార్పు కలగాలి, రక్షణ పొందుకోవాలి, ఆయన రెక్కల నీళ్ళలో ఆనందంగా బ్రతకాలి. నరకానికి ఎందుకు వెళ్తావయ్యా నువ్వు? పరలోకానికి రాయ్యా. నా రక్తం ఉందయ్యా, నిన్ను పవిత్రపరిచే రక్తము, నీ పాపాన్ని తీసివేసే రక్తము. ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి వచ్చినాడు, ఆయన రెక్కల నీడలోకి రావయ్యా అంటూ దేవుని వాక్యాలన్నీ వివరిస్తున్నాయి, తెలియపరుస్తున్నాయి పిల్లలు. కనుక రక్షణ లేని బిడ్డలు ఎంత తొందరగా ప్రభువుని నమ్ముకుంటే అంత మంచిది. ఎప్పుడో నేను ముసలితనంలో నమ్ముకుంటానులే, లేక ఇంకా యవ్వనంలో ఉన్నానులే, ఇంకా వయసు కొని ఇంకేం మించిపోయిందేముంది ఈ లోకంలో అన్నీ అనుభవించని అని అంటే పొరపాట్లో ఉన్నట్టు. ఏమి అనుభవిస్తాము? దేవుని వాక్యం అంట ఆ జుంటి తేనె దారాల కన్నా తీయమైనది అని వ్రాయబడుతూ వచ్చింది. ఇంత జుంటి తేనె దారాల కన్నా తీయనైనది ఈ లోకంలో ఇంకా ఏమి ఉంది? దేవుని ఆయన రెక్కల నీడలు ఉంటే ఇంకా ఏమి కావాలా నీకు? ఆయన అన్నీ ఆయనే ఉన్నాడు, సమస్తమును ఆయనే ఉన్నాడు. నీవు ఏ విధంగా సంతోషపడాలన్నా ఆయనలో మనము సంతోషపడాలి. మనకు తండ్రితో సమానుడు, స్నేహితులతో సమానుడు. ఆయన ఎన్నో విధాలుగా మనము ఆయన మంచిగా వివరిస్తూ వస్తున్నాడు. మనుషులను నా కుమార్తెలు, నా స్నేహితులు, నా యొక్క కుమారుడవు, నా బిడ్డవు, నేను విలువ పెట్టి కొన్నటువంటి బిడ్డవు అని ఆయన ఎన్నో రకాలుగా నేను వేలు పెట్టి చేయి పట్టి నడిపిస్తాను, నిన్ను ముసలితనం వరకు ఎత్తుకొని ముద్దులాడే దేవుడును ఆయన చెప్పని మాట్లాడుతూ లేదు ప్రియుల. అంత ఎక్కువ ప్రేమతో కృప కలిగిన దేవునిలో మనం ఉంటే మన జీవితాలు మంచిదని మనము గుర్తించాలి ప్రియుల. చూడు, సమస్తమును జరిగించేవాడను నేను ఒక్కడనే అంటున్నాడు దేవుడు. ఈ సృష్టిని అంతటిని కలుగజేసి నడిపిస్తున్నటువంటి దేవుడను నేను ఒక్కడనే. ఆకాశమును విశాలపరిచిన వాడను, ఈ ఆకాశాలనంతా విశాలపరిచిన వాడను నేనే. భూమిని పరచిన వాడను నేనే. భూమిని అంతటిని పరచి దాన్ని అందంగా తయారు చేసి నివాస స్థలమగునట్లుగా చేసిన వాడను
నేనే. ఒకనప్పుడు శూన్యముగా అందహీనంగా కారు చిమ్మ చీకటిలో ఉన్నటువంటి భూమిని నివాస స్థలాలుగా స్థిరపరిచినటువంటి దేవుడు ఆయన అంట ప్రియుల. అట్టి దేవుళ్ళో మనము కలిగి ఉండాలని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, అదే యెషయా గ్రంథము 42వ వచనం ఒక మాట చూడాయన. 42వ అధ్యాయము 5వ వచనము చూడండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపటికి తెప్పించుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఏ విషయంలో దేవుడు పిలిచినాడంట చూడండి, నీతి విషయంలో. ఆయన సింహాసనము పరలోక రాజ్యంలో ఉన్నది. నీతికి 4 స్తంభాలుగా ఆయన సింహాసనం ఉన్నమాట. నీతి అంటే ఆయనే, సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆ నీతి కలిగిన దేవుడు నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, దేవుని పిల్లలకు ఎంత గొప్ప మాట దేవుడు పలుకుతున్నాడు. అన్యజనుల కంట వెలుగుగా నిన్ను నియమిస్తున్నాను అంటున్నాడు. దేవుని ఎరుగని బిడ్డలు వారికి వెలుగంట ప్రియులారా. దేవుని రక్తంలో కడుగబడినటువంటి బిడ్డలు, దేవుని నామము తెలియనటువంటి వారికి దేవుని రక్షణలో ఉన్నటువంటి బిడ్డలంట గొప్ప వెలుగంట. ఆ వెలుగులో నిన్ను పెడుతున్నాను, వెలుగైన నీవు ఇంకొకరిని వెలిగించు అని దేవుడు కోరిక ప్రియులారా. వెలుగైన నీవు ఇంకొక వెలుగును నువ్వు కాపాడాలి. నీవు ఎలాగ ఈ లోకంలో నీవు మళ్ళీ ఒక బిడ్డకు జన్మ నీవు ఎలాగ ఇస్తున్నావో అలాగనే దేవుడు ఈ భూమిని ఫలింపజేసినాడు, ఇస్కరేణు వలె ఆశీర్వదించినాడు, ఆకాశ నక్షత్రం వలె ప్రజలను వృద్ధి చేసినాడు. నీవు ఎలాగ ఒక బిడ్డకు ఆ జన్మ నీకి లేక ఈ లోకం మీదకి తీసుకురావడానికి ఎంత ఆశ కలిగి ఒక పిల్లలు ఇవ్వనప్పటికీ దేవుని ఎంత మొరపెడుతున్నావో, వెలిగింపబడిన నీ జీవితంలో కూడా నీవు కూడా ఇంకొక వెలుగును ఒక్కనన్న వెలుగులోకి తేవాలి, అనగా ప్రభువులోకి తేవాలి. వెలిగించబడిన నీవు ఇంకొకరిని ప్రభువులోకి తేవాలి, ఇంకొకరిని వెలిగించబడేలా నీ జీవితం ఉండాలి. నీ జీవితం ద్వారా ఇంకొకరు వెలిగింపబడాలి. అలా ఉండాలి నీ జీవితం అని దేవుని ఉద్దేశమై ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది ప్రియులారా. అందుకే వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రభువు తెలియని బిడ్డలకు నీవు వెలుగయ్యా అంటున్నాడు. ఆ వెలుగైన నీ నా జీవితాలలో ఇంకొకరికి వెలుగులోకి లేక దేవుని సత్యమనే వాక్యము వారిలో విత్తితే అది ఏదో ఒక సమయము ఫలిస్తుంది. భూమిలో ఒక విత్తనం వేస్తే అది చనిపోయి మళ్ళీ మొలుస్తుందంట. ఆ మొలిచిన విత్తనం ఒక్క విత్తనానికి ఎన్ని విత్తనాలు ఇస్తుంది? అది ఒక విత్తనం వేస్తే, ఒక మామిడికాయ విత్తనంతో వేస్తే ఎన్ని మామిడి పండ్లు ఇస్తుంది అది. అలాగే నీవు చనిపోయేలేపు నీ వెలుగు జీవితంలో ఉన్నటువంటి నీ జీవితం ఇంకొక వెలుగులోకి ఒక్కరినైనా నీవు రక్షింపగలిగినట్టు ఒక్కరినైనా రక్షిస్తే చాలా మంచిది దేవుని వాక్యముగా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథము అదే 55వ అధ్యాయము 10వ వచనం ఒక మాట త్వరగా చదువునాయన. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము ఒక మాట. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలంగా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును
భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్టు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. ఎలాగైతే మనం ఒక విత్తనం విత్తుతామో, ఒక వరియే కానీ ఒక గోధుమే కానీ ఒక ఏ చెట్టు అయినా మనము విత్తుతామో, ఆ చెట్టు ఏం చేస్తుంది, నేలను పడినటువంటి చెట్టు విత్తనము ఆ చనిపోయి మళ్ళీ మొలకెత్తుతుంది. మొలకెత్తిన విత్తనము అది ఫలమిస్తుంది. ఏ యొక్క విత్తనము స్వభావంతో అది ఉంటుందో ఆ ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాల చేత మనము తిని మనము బ్రతుకుతున్నాము. ఇప్పుడు లోకంలో జరుగుతున్న క్రమం అంతా అదే కూడా ఈ భూమి ఈ పంటలు ఇవ్వకపోతే మన బ్రతికే మనము నశించిపోతాం. ముఖ్యంగా ఏ మనుషులు బ్రతకడు. పంటలు సమృద్ధిగా ఇస్తుంది కనుక మనము బ్రతుకుతున్నాం. ఆ పంటలు ఇస్తున్న మొక్క వలె దేవుని వాక్యం ఉన్నదంట. ఆ యొక్క విత్తనము ఎలాగైతే మనకు ఆహారంగా మనల్ని బతికింప చేస్తుందో, భూమి నుండి ఆ విత్తనము మనకు ఆహారంగా మనల్ని ఎలా బ్రతికింప చేస్తుందో, దేవుని వాక్యం కూడా మనల్ని ఆ విత్తనంతో పోల్చినాడు దేవుడు. ఆ ఆహారంతో పోల్చినాడు. ఆ యొక్క విత్తనమైన దేవుని వచనం అలా ఉంటుంది. ఆ నీ ఆహారమైనటువంటి దేవుని వచనము అలా ఉంటుందని ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినారు. ఆయన నోట నుండి వచనమును ఆ విత్తనం వలె ఉన్నది. ఆ ఒక విత్తనము ఎంతోమందికి ఆ ఆహారము తినుటకు భుజించుటకు అది ఫలమిచ్చి నిన్ను తృప్తిపరుస్తున్నదో, దేవుని వచనం అనే విత్తనము, ఆయన నోట నుండి వచ్చినటువంటి వచనం అనే విత్తనము నిన్ను నన్ను కూడా ఆత్మీయతలో పరిశుద్ధతలో నడిపిస్తూ ఉన్నది. ఆయన రక్తములో కడుగబడి ఆయన పరిశుద్ధత మనము ధరించుకుంటున్నాం. చూడండి, అదే 51:6 ఒక మాట చదువునాయన. 51 యెషయా గ్రంథము 51:6. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షమును పొగవలే అంతర్నాన మగును, భూమి వస్త్రం వలె పాతగిల్లిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడు. అదే దేవుడు విత్తుతున్నటువంటి విత్తనం. ఈ సృష్టిని తయారు చేసిన నేను, దేవుడనే నేను, ఇది లయమైపోతుంది. మీరు మిమ్మల్ని పుట్టించిన జనం కూడా లయమైపోతారు, చనిపోతారు. కానీ నేను ఒకటి విత్తుతున్నాను, ఆ రక్షణ నిత్యం ఉంటుంది. అలాగే నా నీతి ఎప్పుడే కానీ కొట్టివేయబడదంట. ఇక్కడ జరుగుతున్నటువంటి నీతి కార్యాలు, దేవుని కార్యాలు పరలోక రాజ్యంలో కూడా అవి కొట్టివేయబడకుండా అక్కడ జరుగుతాయంట. మనకిచ్చినటువంటి ఆయన అమూల్య రక్తం ద్వారా ఇచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణ ద్వారానే మనం కూడా ఆ పరలోక రాజ్యంలో మనము ఉంటాము. అది నిత్యం ఉండే ఆ యొక్క ఆయన కృపధార పొందుకున్న రక్షణ, ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి రక్తం చేత తడచబడేలా నేను చేసి రక్షణలోకి పిలుచుకున్నటువంటి శక్తివంతమైన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను రక్షించుకున్నటువంటి రక్షణ ప్రియుల. ఆ రక్షణ చాలా విలువైనది. నిజంగా ఆ రక్షణ ఈ భూమి మీద సమస్త విధమైన ఆస్తుల కంటే, సమస్త విధమైన స్వాస్థ్యం కంటే, డబ్బు కంటే, వెండి బంగారముల కంటే చాలా విలువ కలిగింది అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాడు. అందుకే ఇందాక కూడా ఒకడు 100 మంది పిల్లలను కానీ వాడు రక్షణ లేకుంటే వాని బ్రతుకు ఎందుకు? నరకానికి పోయేదానికి వాడు 100 మంది కంటేవి, 200 మంది కంటేవి ఎందుకై వాని బ్రతుకు అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నాడు. నరకానికి పోయేదానికి వాడు 100 మంది కంటేమి, ఇంకా 1000 మందిని కంటేమి ఎందుకు అని బ్రతుకు? ఆ నరకంలో అగ్నియాలను పురుగు చావని అక్కడ కాలి ఏడిసి అరిసేదానికా? నో, వద్దు. నా రక్షణ తీసుకో, ఉచితంగా ఇస్తాను, నా రక్తంతో ఇస్తున్నాను, పరిశుద్ధుడైన దేవుని రక్తంతో ఇస్తున్నాను. ఆ రక్తంలో నువ్వు తలచయ్యా, నా రెక్కల నీడలేకి రాయా, పరిశుద్ధత తీసుకోయా. పరలోక రాజ్యం పరిశుద్ధులలో ఉండే దేవుని రాజ్యంలో, ఆ దేవుడు ఉండే పట్టణంలో, పరలోక రాజ్యంలో నీవు నా దగ్గర ఉండు. అవసరమైతే నా సింహాసనం తీసుకో, నా కిరీటం కూడా నీకు ఇస్తాను. ఇంకా చాలా చేస్తే నా సింహాసనం ఇస్తాను, జీవ ఫలాలు ఇస్తాను.
జీవ నీటి బుగ్గలు ఇస్తాను. ఇవన్నీ ఆయన ఇచ్చేది. పరలోక రాజ్యంలో అద్భుతమైన జీవితము, నరునికైనటువంటి మనుషులకు భూమి మీద అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవుడు అక్కడ పరమందు ఉన్నాడు. ఆయన యుగయుగాలు మహిమపరచబడాలి. అంత పెద్ద స్థితిలో నిన్ను నన్ను మనుషులను అక్కడ దేవుడు చేయబోతున్నాడు ప్రియులారా. అది వర్ణింపడానికి సఖ్యం కానిటువంటి విలువైన ఏమంటాము, విలువైన బాధ్యతలు కానీ, పరిశుద్ధంగా మనం విలువైన బాధ్యతలు పెట్టి నీకు బహుమతులు ఇవ్వబోతున్నారు. ఆ బహుమతులు సఖ్యం కానిటువంటి బహుమతులు ఆ పరలోక రాజ్యంలో ఆయన రక్తంలో కొనబడినటువంటి బిడ్డలకు అవకాశం దొరకబోతుంది. అందుకే ఆయన రక్తంలో కొనబడితే, ఆయన రక్తంలోకి వస్తే, ఆయన రక్తంలో చదవబడి నీకు ఇష్టపడితే మారు మనసు పాప క్షమాపణ అనే మారు మనసుతో నువ్వు బాప్తిసం పొందుకొని ఆయన ప్రోక్షణలోకి వచ్చే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. కీర్తన గ్రంథము 146 కూర్చున్నాయన చివరిగా ముగించుకున్నాము, సమయం ఎక్కువైంది. 146 కీర్తనలు 6వ వచనము. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వస్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు అంటారు. అన్ని తయారు చేసింది ఆయన. ఎంత ఈ లోక దేవతలు అని వాడిన వారు ఏది చేయలేదు, కానీ చేయకపోగా వారు నశిస్తారు. కానీ వారికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాను, వారికి కూడా అవకాశం ఇస్తున్నాను. వారు కూడా ప్రభు రక్తంలోకి రావాల్సింది. ప్రతి ఒక్కరికి ప్రభు రక్తం కావాలి. ఆయన రక్తాన్ని అంగీకరించాలి. ఆ పరిశుద్ధ రక్తంలోకి మనము వెళ్ళాలి. అది వెళితేనే మనకు నిత్యరాజ్యము, వెళితేనే పరలోక రాజ్యము, వెళితేనే నీవు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధపరచబడిన నీవు పరలోక రాజ్యం చేర్చబడతావు. కనుక ఆయన మాట తప్పని వాడు కనుక ఆ యొక్క పరలోక రాజ్యము ఇవ్వాలన్నది ఆయన వాగ్దానం. కనుక మొదటిగా దేవుడిచ్చినటువంటి వాగ్దానము పరలోక రాజ్యము నీకు ఇవ్వాలన్న వాగ్దానం ఇచ్చిన వాడు దేవుడే. కనుక ఆ రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తున్న దేవునికి ఆయన రక్తపోషణలోకి మనమందరం కూడా వెళ్ళాలి. ఆయన రక్తంలో, ఆయన రెక్కల కింద మనం అంత సురక్షితంగా ఉంటాము. ఒక కోడి పిల్లలు ఒక రకమైన కూత కుయగా, ఒక రకమైన అరుపు అరవగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి పిల్లలన్నీ కూడా పైన శత్రువు అయినటువంటి గద్ద వచ్చినప్పుడు ఒక రకంగా అది అరుస్తుంది. అరిసిన తక్షణమే సర్రున వెళ్ళి వాటి యొక్క తల్లి పొదుగులోకి, ఆ రెక్కల నీడలోకి వెళుతుంది. ఆ రెక్కల నీడలోకి వెళితే ఎంత గద్ద వచ్చినా కూడా ఆ రెక్కల నీడలో నుంచి ఒక్క పిల్లను కూడా తీసుకొని పోలేదు ఆ యొక్క గద్ద. అది బలం ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇది దానైనా సంపనికి ట్రై చేస్తుంది, బిడ్డలను పోగొట్టుకోనికి ఇష్టపడదు కనుక. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన రెక్కలలోకి వచ్చిన బిడ్డలుగా మనము ఆ నరకానికి అయితే వెళ్ళము. ఆ యొక్క అగ్ని సావదు, పురుగు సావదు, అగ్ని ఆరదనే లోకానికి కూడా మనము వెళ్ళనీయకుండా మనల్ని తీసుకొని పోయి ఆయన పక్కలో పెట్టుకుంటాడు, ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు. ఆయన సింహాసనం కూడా యువానికి సిద్ధ మనసు కలిగిన దేవుని కలిగిన మనందరం కూడా ధన్యులము. అలాంటి ధన్యత లేని, రక్షణ లేని బిడ్డలు దేహంలో ఊపిరి ఉండగానే, మనలో ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకొని ఆయన కృప అయినటువంటి ప్రేమలో భాగమైనటువంటి, కృపలో భాగమైనటువంటి ఆయన రక్షణ పొందుకొని మనం సురక్షితంగా ఉండాలని దేవుడి రాత్రి ఆయన నోటి మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. అట్టిదైన కృపలో మనమందరం కూడా బ్రతుకుదామని దేవుడి కొద్ది మాటలు